అయోధ్య రాముడి సొమ్ముపైనే కన్నేశారు. భక్తులు భక్తితో సమర్పించుకున్న కానుకలను కూడా అడ్డంగా దోచేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో యూపీ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. రామాలయంలో ఇంటి దొంగల పని పట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను నియమించింది. ఆలయంలో నిందితులు అసలు చోరీకి ఎలా పాల్పడ్డారు, ఈ దోపిడీ వెనుక ఇంకెవరెవరి పాత్ర ఉందనే దానిపై లోతుగా దర్యాప్తు చేపట్టింది. అయితే సిట్ దర్యాప్తులో అనేక విస్తుపోయే ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయంలోనే ఈ దొంగల ముఠా టార్గెట్ చేసింది. కేవలం ఒకరిద్దరు కాకుండా ఈ చోరీ వెనుక ఏకంగా ఒక పెద్ద ముఠానే పనిచేసినట్టు సిట్ గుర్తించింది. ఇప్పటికే అరెస్ట్ అయిన 8 మంది నిందితులను కూడా సుదీర్ఘంగా విచారించగా పలు సంచలన విషయాలు బట్టబయలయ్యాయి. కుంభమేళా సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం, కానుకలు విరాళాలు భారీగా వెల్లువెత్తడంతో అదే అదనుగా మరి కోట్లాది రూపాయల నగదును గుట్టు చప్పుడు కాకుండా పక్కదారి పట్టించారు విలన్స్. ఈ మొత్తం కుట్రలో లవకుశ్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే బావమరుదుల పాత్ర అత్యంత కీలకంగా మారింది. రాముడి సొమ్మును దొంగలించి వీరు 1/2 డజనుకు పైగా బినామీ ఆస్తులు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. చోరీకి పాల్పడిన సొత్తుతో ఈ ఇద్దరు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారని, దీనికి సంబంధించి 1/2 డజనుకు పైగా ఆస్తులు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. మరి నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాల గుట్టు తేల్చేందుకు మరింత లోతైన దర్యాప్తు కోసం అయోధ్య పోలీసులు ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ సహాయం కూడా తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈడీకి అధికారులు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సిట్ పోలీసులు మరి ఇప్పటివరకు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా సహా 8 మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. వీరిలో ఆలయ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వద్ద డ్రైవర్ గా పనిచేసిన తిన్ను యాదవ్ కూడా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక రికవరీ సీన్లు చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లాకి ఇచ్చిన సమాచారంతో జూన్ 5న పోలీసులు ఒక యోగా కేంద్రంపై దాడి చేశారు. అక్కడ 4 బాక్సులు దుప్పట్ల మధ్య దాచిపెట్టిన ఏకంగా 89 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మును అవినాష్ సోదరుడికి చెందిన ఒక యోగా కేంద్రంలో 4 బాక్సుల్లోని దుప్పట్ల మధ్య దాచి ఉంచగా పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ప్రధాన నిందితులైన అనుకల్ప్, లవకుశ్ దొంగలించిన సొమ్ముతో ఫామ్ హౌస్, 65 లక్షల రూపాయల విలువైన ఇళ్లు మరియు పలు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా స్కార్పియో వంటి విలాసవంతమైన కారులను సైతం కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. వారి జీవన శైలిలో ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చిన మార్పులే పోలీసుల అనుమానాలకు కారణమయ్యాయి. మరొకవైపు ఆలయంలోని విరాళాలను లెక్కించే బాధ్యత కలిగిన కొంతమంది ఎస్బీఐ సిబ్బంది పాత్రపైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామాలయంలోని 4 డొనేషన్ బాక్సుల నగదును లెక్కించే బాధ్యతను ఎస్బీఐ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఈ బ్యాంకుకు చెందిన 11 మంది సిబ్బంది, ఆలయ ట్రస్టుకు చెందిన 3, మొత్తం 14 మంది సభ్యుల బృందం ఈ లెక్కింపు ప్రక్రియను చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ లెక్కింపు ప్రక్రియలోని లొసుగులను ఆసరాగా చేసుకుని నిందితులు తమ చేతివాటం ప్రదర్శించినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం కేసును దర్యాప్తు చేసిన సిట్ పరిధిని పెంచుతూ యోగి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు, దర్యాప్తు పరిధిని మరింత విస్తరించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ స్కామ్ లో ఎంతటి వారున్నా ఏమాత్రం వదిలిపెట్టేది లేదని, ప్రతి ఒక్క కోణాన్ని నిష్పక్షపాతంగా విచారించనున్నట్లు ఎస్ఐటీ స్పష్టం చేసింది. అలాగే దర్యాప్తు చేసిన సిట్ గడువు ముగియటంతో మరొక 15 రోజుల అదనపు గడువును పొడిగించింది.